పౌలు గారు కొరింథీ అనే పట్టణానికి చక్కటి వివరణ ఇస్తున్నారు. ఏంటనేది ఆలోచించగలిగితే, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. చూసారా, పుట్నోట్లో ఒకటనేసి దానికి కింద భావాన్ని చెబుతూ ప్రేమను వెంటాడుడి, ప్రేమను వెంటాడుడి. ఆలోచించండి ప్రియులారా, ఏమండి ఈరోజు మనిషిని పుట్టించిన దేవుడు ఆ ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడమంటున్నాడు. కానీ ఈరోజు యువతి యువకుల మధ్య ఈ ప్రేమ అనేది కనబడుతుంది ఏంటండి? ఈరోజు యువతి యువకులే ప్రేమగా ఉండి ప్రపంచంలో ప్రేమికులుగా ఈరోజు కనబడుతున్నారేంటి? అసలు ప్రేమికులుగా యువతి యువకులు ఉండాలా? ఎవరు ఉండాలనేది దేవుడు పెట్టాడనేది ఆలోచించగలిగితే, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడు అని ప్రేమను వెంటాడుడి అంటున్నాడే. అంటే ఈరోజు ప్రేమ ఎక్కడ దొరుకుతుంది? ఈరోజు ఒక యువతను చూసి యువకుడుగా ఉన్నవాళ్ళు వాళ్ళ చూపు చెడిపోయి, ఆలోచన చెడిపోయి, వాళ్ళ తలంపులు చెడిపోయి, వాళ్ళ ఉద్దేశాలు చెడిపోయి, ఈ దేహాన్ని చూడగానే కామపు కోరికతో ఆ కామ కోరికలు తీర్చుకోవాలని ఎందుకు ఆ స్త్రీని వెంటాడుతూ నన్ను ప్రేమిస్తావా, ప్రేమించవా, ప్రేమ కలిగి ఉంటావా, ఉండవా, ప్రేమను వెంటాడు అని ఒకవేళ ఉండనంటే ఆ స్త్రీలని హత్య చేసే వరకు వస్తున్నాయి. ఆలోచించండి ప్రియులారా, ఆ స్త్రీలను ప్రేమ కావాలని వెంటాడుతూ ఆ ప్రేమను ఇవ్వనప్పుడు వాళ్ళను చంపే స్థితిలో వస్తున్నదంటే అసలు ఇది ప్రేమ అంటారా, కామం అంటారా? ఆలోచించండి ప్రియులారా. ప్రేమ అంటే ఏంటో తెలుసా? దేవుడు ప్రేమ కొరకు ప్రయాసపడమన్నాడు. దేవుడు చెప్పనదంటూ ఏముందో చెప్పండి ప్రియులారా. ఈరోజు లోకంలో యువతి యువకుల మధ్య ఉన్నది ప్రేమ, వాళ్ళ శరీర కోరికలు తీర్చుకునే దౌర్భాగ్యపు అలవాటు చెప్పండి ప్రియులారా. భార్య భర్తల మధ్య, ఆది తల్లిదండ్రులను ఆదామవ్వల మధ్య వాళ్ళ ఇరువురిని ఏర్పాటు చేసి, వాళ్ళ ఇరువురిని భార్య భర్తలుగా చేసి శరీర కోరికలను తీర్చుకోవటానికి ఒక స్త్రీకి వయసు రావాలి, ఒక పురుషుడికి వయసు రావాలి. వారిరువురు భార్య భర్తల సంబంధం కలిగి ఉండాలి. ఈ శరీర కోరికలను తీర్చుకోవటానికి కామముతో కాదు మనుషులు వెలవెల్లాడవలసింది. వయసు వచ్చిన తర్వాత భూమి మీద మనిషి స్థిరపడి దేవునిలో ఎదిగిన తర్వాత బాలురుగా ఉండవలసిన వాళ్ళు చిన్ననాటి నుంచే దేవుని ఆలోచనలో ఉంటూ యవన కాలంలో వచ్చేసరికి బలవంతుని చేతులు బాణాలుగా ఉండి అపవాదిని కాళ్ళ కింద అనగదొక్కి ప్రేమ కలిగి ఆ ప్రేమ తత్వంలో ఉండి వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుని వివాహ మాందల్యాలు వాళ్ళ కార్యక్రమాలను చేసుకుంటూ శరీర కోరికలు నెరవేర్చడానికి ఒక భార్య, ఒక భర్తగా స్త్రీ పురుషులకు దేవుడు ఏర్పరచబడిన విధానం అండి. కానీ ఈరోజు ప్రేమను వెంటాడటానికి, ప్రేమలో ఉండటానికి, ఈరోజు ప్రేమ పేరుతో శరీర కోరికలు తీర్చుకోవటానికి విలువైన ప్రేమని కామంతో రేపే పరిస్థితుల్లో ఈరోజు కళ్ళ ముందు కనబడుతున్నాయంటే దీనిని ప్రేమ అని ఎలా అనగలరు చెప్పండి ప్రియులారా. ఒకనాడు మనం ఆలోచించగలిగితే సుమారుగా ఒక 50, 20, 30, 40 సంవత్సరాల క్రిందకి వెళితే ఒక స్త్రీని, ఒక పురుషుల్ని ప్రేమించి నిజంగా వాళ్ళని వివాహం చేసుకున్నంత వరకు పెద్దల మధ్య ఒప్పందం కుదుర్చుకుని చక్కగా ఇరువురి మధ్య ప్రేమ కలిగి వాళ్ళ కుటుంబాలలో ఐక్యత కలిగి వివాహం చేసుకునేవారు కొన్ని సందర్భాలలో కనబడితే, ఆ తర్వాత